కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, ఫస్ట్ ఇయర్ లో నో ఎగ్జామ్స్. కమిషనర్లు లేకపోతే ఆర్టీఐతో ఏం ప్రయోజనం? తెలంగాణ సహా 3 రాష్ట్రాలు కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. జనాభా తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన. అది కాంప్రమైజ్డ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీపై ఆదిత్య ఠాకరే కామెంట్స్. ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇక మీద పరీక్షలు ఉండవని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-2026 ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్టీఐ కమిషనర్లను నియమించడంలో తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. వీటిని త్వరగా భర్తీ చేయకపోతే ఈ సంస్థలు ఉండి ఏం ప్రయోజనం? కేవలం బ్యూరోక్రాట్లనే కమిషనర్లుగా నియమిస్తున్నారు. ఇతర రంగాల నిపుణులను ఎందుకు నియమించరు? మేం దీని గురించి మరింత మాట్లాడదలుచుకోలేదు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పిటిషనర్ అంజలి భరద్వాజ్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ సమాచార కమిషన్లలో ఖాళీల భర్తీపై 2019లోనే సుప్రీంకోర్టు సమగ్ర ఆదేశాలిచ్చినా అవి అమలు కావడం లేదన్నారు. కోర్టు స్పందిస్తూ 2 వారాల్లోగా కమిషనర్ల ఎంపిక కోసం జాబితా సిద్ధం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కమిషనర్లు లేక తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ సమాచార కమిషన్లు నిరుపయోగంగా మారాయని ధర్మాసనం మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదలపై అపర కుబేరుడు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటిగా పేర్కొన్నారు. జనాభా క్షీణతకు సంబంధించిన ఓ గ్రాఫ్ ను టెస్లా ఓనర్ సిలికాన్ వ్యాలీ ఎక్స్ లో పోస్టు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనా సహా నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి కీలక దేశాల్లో 2018 నుంచి 2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయనే దాన్ని ఈ గ్రాఫ్ లో చూపించారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత తీవ్రంగా ఉంటుందని ఆ గ్రాఫ్ లో అంచనా వేశారు. ఈ గ్రాఫ్ ను పోస్ట్ చేసిన టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు అని పేర్కొంది. ఈ ట్వీట్ ను రీపోస్ట్ చేసిన మస్క్ అవును అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఉద్దవ్ ఠాకరే, శివసేన పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాకరే తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదంటూ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరుగుతున్నదని ఠాకరే ఆరోపించారు. ట్యాంపరింగ్ జరగడం లేదని సీఈసీ ఏ ఆధారంతో చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఈవీఎంలను, బ్యాలెట్ పేపర్లను పక్కపక్కన పెట్టి వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చో లేదో గమనించాలని ఆదిత్య ఠాకరే సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు చూస్తే అది కాంప్రమైజ్డ్ కమిషన్ ఆఫ్ ఇండియాలా కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈవీఎంల గురించి మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన త్రోసిపుచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని, ఈవీఎంల ట్యాంపరింగ్ చేయవచ్చుననడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈవీఎంలను అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.